హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నాను తెలుసా? బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ రేపు అంటే మార్నింగ్ చేస్తాం కదా, బట్ నేను నైటే ప్రిపేర్ చేస్తున్నాను. అస్సలు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అన్ని నైటే నానేసేయాలి. ఒక మంచి గ్లాస్ జార్ తీసుకొని ఓట్స్, చియా సీడ్స్, ద్రాక్ష పండ్లు అంటే ఎండిన ద్రాక్ష, పాలు ఇవన్నీ వేసేసి మంచిగా పాలేసి మంచిగా మిక్స్ చేసేసి, సో రేపు నేను పొద్దున్నే ఏం చేయాలి అని చెప్పి రాసి పెట్టుకుంటాను టు అవాయిడ్ ఎ లాట్ ఆఫ్ హెడేక్. లేకపోతే పొద్దున్నే లేసినప్పటి నుంచి ఏం చేయాలని పెద్ద తలకాయ నొప్పి నాకు. బట్ ఈ నైట్ టైం సోక్డ్ ఓట్స్ ఉంటాయి కదా, అది చాలా చాలా హెల్దీ. సో ఇది నైట్ మొత్తం నానింటుంది ఓట్స్ పాలల్లోకి ఓట్స్, చియా సీడ్స్, రైజిన్స్ వేసాను. ఆల్మండ్స్ నేను పక్కన నానేసుకున్నాను. సో మార్నింగ్ ఇదంతా ఒక ఎంత కావాలో అంత మనం తీసుకొని, ఆ రైజిన్స్ ఉంటాయి కదా, ఆ రైజిన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. సో కొద్దిగా బాగా పీల్చుకుంటుంది కాబట్టి ఓట్స్, ఇంక నేను కొద్దిగా పాలు వేసి మంచిగా కలుపుకుంటున్నాను. సో ఈ కన్సిస్టెన్సీ మీ ఇష్టం, వాటరీగా తీసుకుంటారా ఇలా గట్టిగా తీసుకుంటారా అని మీ ఇష్టం. అది నాకు ఇలా కొద్దిగా ఇలా ఉంటే నచ్చుతుంది. సో బ్లూబెర్రీస్ అంటే మాకు ఇప్పుడు సీజన్ బ్లూబెర్రీస్ కాబట్టి బ్లూబెర్రీస్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏ దొరికితే అది, ద్రాక్ష పండు, యాపిల్, అసలు మ్యాంగో ఓట్స్ చాలా బాగుంటుంది. సో మ్యాంగో వేసి ట్రై చేయండి. ఏ ఫ్రూట్ కూడా మ్యాంగోని బీట్ చేయలేదు. బట్ ఇక్కడ మ్యాంగోస్ మాకు అంత దొరకదు కాబట్టి ఏది దొరికితే అది వేసుకుంటున్నా. బ్లూబెర్రీస్ కూడా చాలా మంచి కాంబినేషన్. కొంతమంది ఇదంతా చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తింటారు. సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఆల్మండ్స్ కూడా, అంటే ఇవి సోక్డ్ ఆల్మండ్స్, అప్పటికప్పుడు చేసిన ఆల్మండ్స్ కాదు, సోక్డ్ ఆల్మండ్స్ చాలా హెల్దీ, హెయిర్కి కానీ స్కిన్కి కానీ అట్లా. సో నేను జస్ట్ పాస్ట్ 1 మంత్ నుంచి డైలీ సోక్ చేసుకొని తాగుతాను. సో ఇప్పుడు మళ్ళీ సపరేట్ ఎందుకులే అని చెప్పి దీంట్లోకి అన్నీ వేసుకొనేసి ఆ చెరీస్ మంచిగా టాపింగ్ చేసుకొని తినేయడమే. ఇది సాటర్డే కాబట్టి కొద్దిగా మంచిగా ఎంజాయ్ చేసినాను. సో మామూలుగా బిజీ డేస్లో కూడా మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట నైట్ టైం చేస్తేనే. సో యా, మా అగస్త్య అంటే మామూలుగా మేము తినేటప్పుడు శ్లోకం చెప్పుకొని తింటాము. సో హాలిడే అప్పుడు మేము కొద్దిగా మాట వినమన్నమాట. సో అంతే. సో జస్ట్ ట్రై టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, అదే నేను చెప్తాను అనమాట. బట్ మనం తిన్న బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు తింటున్న బ్రేక్ఫాస్ట్కి చాలా డిఫరెన్స్. మనం తిని బయట ఆడుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు అట్లా కాదు, జస్ట్ కూర్చొనే ఉంటాం. కాబట్టి మనం ఎంత తక్కువ తింటే అంత మేలు. ఆ తక్కువలోనే మనం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తింటే చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ట్రస్ట్, హెల్త్ని అస్సలు స్పాయిల్ చేసుకోవద్దండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ రికమెండేషన్. బాయ్, సీ యూ సూన్ విత్ మై నెక్స్ట్ వీడియో.